నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. కందుల రమేష్ గారు సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ ఉన్నారు. ఒక కీలకమైన అంశం ఈరోజు ఏబి వెంకటేశ్వరరావు గారు ఈరోజే రిటైర్ కాబోతున్నారు. 4.5 ఏళ్లకు పైగా ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు ప్రభుత్వం మీద. ఎట్టకేలకు పోరాటం ఫలించింది. ఈరోజు ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు. ఈరోజే పదవి విరమణ చేయబోతా ఉన్నారు. అసలు ఆయనకు పోస్టింగే ఇవ్వకూడదు అని అనుకున్నటువంటి ప్రభుత్వం ఎందుకు పోస్టింగ్ ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చింది? ఈ ఒక్కరోజు పోస్టింగ్ ఇచ్చి ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంది? ఈ ఒక్కరోజైనా పోస్టింగ్ తీసుకొని ఏబి వెంకటేశ్వరరావు గారు ఏం సందేశం ప్రజలకు ఇవ్వాలనుకున్నారు? రమేష్ గారి విశ్లేషణలో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రమేష్ గారు నమస్కారం సార్. నమస్తే. ఈ ఒక్కరోజైనా పోస్టింగ్ కోసం సరే ఆయన ప్రయత్నించారు, పోరాటం చేశారు, అది ఒక విషయం. అయితే ప్రభుత్వానికి ఇవ్వక తప్పని పరిస్థితే వచ్చిందనుకోవాలా? అవును, మరి లేకపోతే జవహర్ రెడ్డి గారు సిఎస్ గారు తర్వాత జైలుకి వెళ్ళాల్సి ఉంటుంది. అదేంటి మరి క్యాట్ ఉత్తర్వులు ఇచ్చినప్పుడు తాత్సారం చేసి మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్ళేంత వరకు ఉన్నారు కదా, ఇక్కడ అవకాశం లేదు. ఏం జరిగిందంటే ఫస్ట్ ఈ వీళ్ళు ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళకి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉంటుంది సార్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సిఐటి. అందులో వెళ్ళాలి ఫస్ట్ కేసు వేయాలంటే. మనకి ఎట్లయితే కింద జిల్లా కోర్టులో ముందు కేసు స్టార్ట్ అవుతుందో అట్లా ఆ విధంగా అక్కడికి వెళ్ళి అక్కడ రావు గారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఏంటి రావు గారికి అనుకూలంగా తీర్పు అంటే, మీరు రెండోసారి సస్పెన్షన్ చేశారు, అది చెల్లదు. ఒక కేసులో ఒక కేసు మీదనే 2 సార్లు సస్పెండ్ చేయలేరు. అదే కేసులో రెండోసారి ఎట్లా సస్పెండ్ చేస్తారు? ఒకసారి సస్పెండ్ చేశారు, ఆ సస్పెన్షన్ మీరు ఇండెఫినెట్గా చేయలేరు ఇంతకాలం పాటు, కాబట్టి ఎత్తేయాలి అని సుప్రీంకోర్టు చెప్పింది ఫస్ట్ టైం. చెప్పిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే వ్యవస్థలో ఉండేటువంటి కొన్ని ప్రోటోకాల్స్, సాంప్రదాయాలు, విధానాలు కొన్ని ఉంటాయి మనకి వ్యవస్థలో. మళ్ళీ రెండోసారి చేస్తాను, ఏం చేస్తారు మీరు? ఏం చేయలేరు. కోర్టు వాళ్ళు ఏం చేయలేరు కదా. ఒకసారి సస్పెండ్ చేసే ఒక కేసు పెట్టి, లేకపోతే ఒక ఆరోపణ చేస్తే ఆయన సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి వెళ్ళాడు. అక్కడ నరసింహారెడ్డి గారు ఆ జ్యుడిషియల్ మెంబర్గా ఉన్నారు. వారు ఏబి వెంకటేశ్వరరావు గారికి వ్యతిరేకంగా తీర్పిచ్చారు. అప్పుడు ఇస్తే దాని మీద ఆయన హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో గెలిచాడు. మీరు ఇంతకాలం పాటు ఆయన సస్పెన్షన్లో ఉంచడానికి వీలు లేదు, ఒక ఆరోపణ చేసి చెల్లదు అని క్యాట్ వాళ్ళ తీర్పుని కొట్టేసింది హైకోర్టు మొదటిసారి. అప్పుడు మామూలుగా అయితే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఉద్యోగం ఇస్తుంది, హైకోర్టు వాళ్ళు చెప్పారు కదా అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వేరు కదా. ఆయన ప్రభుత్వాన్ని నడిపేది ఒక వ్యవస్థలాగా, ఒక ట్రస్టీగా కాదు కదా. ఆయన సొంత దర్బార్ అది. నా దర్బార్లో ఈయనెవరు పనిచేయడానికి అని కదా ఆయన ఉద్దేశం. అందుకని హైకోర్టు తీర్పు మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆయన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి బోల్డ్ అనే అంశాలు పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు, అంటే లిటిగేషన్లో ఉన్నాయి. అంటే తెలంగాణ ఆంధ్రాకి సంబంధించి కానివ్వండి, ఢిల్లీతో సంబంధించి కానివ్వండి, రకరకాల అంశాల్లో వేటి మీద సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి ఉత్సాహం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వ డబ్బు ఖర్చు పెట్టి ఒక ఎంప్లాయీకి సంబంధించింది ఆయనకి పోస్టింగ్ ఇవ్వడం, ఆయన పోస్టింగ్ ఇస్తే ఎక్కడో చోట పని చేస్తాడు, అంతకుమించి ఏం జరగదు కదా. కానీ ఇవ్వకూడదు అనేటువంటి పట్టుదలతోటి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. వెళ్తే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థించింది. అప్పుడు అయిపోయింది కదా ఒక చాప్టర్. ఇవ్వాలి కదా 22 ఫిబ్రవరిలో లేకపోతే ఏప్రిల్లో అనుకుంటాను. అయితే ఆయనకి మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్గా. ఇచ్చిన 4 రోజులకే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి చెప్పినట్టున్నాడు, అతను ఉండటానికి వీలు లేదు, నేను సీఎంగా ఉండగా నా ప్రభుత్వంలో తీసేయాల్సిందే ఏదో ఒకటి చేసి. అంటే వీళ్ళు ఏదో ఒక కంకాక్ట్ చేసి ఒకటి క్రియేట్ చేసి ఒకటి మళ్ళీ సస్పెన్షన్ చేశారు రెండోసారి. అసలు మొదటిసారి పెట్టిన కేసుకే అతిగతి లేదు. చెప్తాను ఆ కేసు గురించి మాట్లాడదాం. అయితే చేస్తే ఈయన క్యాట్కి వెళ్ళాడు. ఎప్పుడండి 2022 ఏప్రిల్లోనో మేలోనో, అంటే ఏప్రిల్లో ఎప్పుడో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది, చేరాడు మళ్ళీ. ఆ తర్వాత 2 వీక్స్కో 3 వీక్స్కో చేశారు సస్పెన్షన్, నాకు గుర్తుండి. అంటే మే నెల అనుకోండి, 2022 మే నెల. అప్పుడు ఆయన క్యాట్లో వెళ్ళి అక్కడ కేసు వేస్తే వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు తీర్పు? 2024
మే నెల 8వ తేదీన. 2 ఏళ్ల తర్వాత. ఆ విధంగా అంత లేటుగా తీర్పు రావడానికి వెనక జగన్మోహన్ రెడ్డి గారి ఇలాకా ఉన్న చాలామంది వెనకుండి చేయించారు అనేది ఒక ఆరోపణ. అంతకాలం పాటు దాన్ని నడపడానికి ఏముంది అందులో? సస్పెన్షన్ చేశారు, ఆయన దాని మీద వచ్చాడు మీ దగ్గరికి. కరెక్టా కాదా అని తేల్చాలి. దానికి మీకు మరి 2 సంవత్సరాలకు పైగా టైం కావాలా? సరే, ఎట్టకేలకి తీర్పు ఇచ్చారండి మొన్న మే నెల 8వ తేదీన. ఇస్తే ఆయన ఆర్డర్ కాపీ తీసుకొని వెళ్ళి 9వ తేదీ సాయంత్రమో 10వ తేదీనో వెళ్ళాడు. వెళ్ళి ఈసీ వాళ్ళకు ఒక కాపీ ఇచ్చి జవహర్ రెడ్డి గారికి దగ్గరికి వెళ్ళి ఆయనకి ఇచ్చాడు ఆర్డర్ కాపీ. ఎందుకంటే సిఎస్ ఇవ్వాలి పోస్టింగ్. చాలామంది డీజీపీ గారు ఇవ్వాలేమో అనుకుంటారు, కాదు, చీఫ్ సెక్రటరీ ఇవ్వాలి పోస్టింగ్. ఐపీఎస్ఎల్కి సంబంధించి మొత్తం అందరికి హెడ్ ఆయనే, సిఎస్ గారు ఇవ్వాలి. ఇస్తే ఆయన చూద్దామండి చేద్దామండి అని చెప్పాడు, అంతే, ఏమీ స్పష్టత లేకుండా. అయితే ఒక మాట రెండోసారి వెళ్ళినప్పుడు ఒక మాట ఏం చెప్పాడంటే ఆయన, నేను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఫైలు పంపించానండి, ఆయన చెప్పిన దాన్ని బట్టి చేస్తాను అన్నట్ట. టెక్నికల్గా పంపించడానికి అవకాశం ఉందా ఇప్పుడు? ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కదా. ఎందుకు లేదు? ఇది చాలామంది ఒక పొరపాటు పడతారు. అవునా? ఇదేంటండి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని నిందిస్తారు ఎట్లా పోస్టింగ్ ఇవ్వలేదని? అసలు మొత్తం ఈసీ కదా ఇప్పుడు గవర్నమెంట్ చూసుకునేది అని చెప్తుంటారు. ఎగ్జాక్ట్లీ, చాలా మందిలో ఉంది అభిప్రాయం. అది పూర్తి తప్పుడు అభిప్రాయం. ఈసీ పరిపాలించదు ఏ రాష్ట్రాన్ని. ఎన్నికల కమిషన్కి యొక్క పాత్ర ఏమిటి అంటే ఎన్నికలు జరిగేటప్పుడు విధానపరమైన కొత్త నిర్ణయాలు ప్రభుత్వాలు ఏమీ తీసుకోవడానికి వీల్లేదు. ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే ఎన్నికల సంఘం వాళ్ళు అనుమతి తీసుకోవాలి, అంతే. అంతేగాని కొత్త పాలసీలు డిసైడ్ చేయడం కానీ పోస్టింగ్లు ఇవ్వడం, ఎన్నికల ప్రక్రియకు సంబంధించి లేకపోతే ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాత్రమే ఎన్నికల సంఘానికి అధికారం ఉంటుంది. కాబట్టి వాళ్ళు మీరు కొత్తగా ఒక పాలసీ డెసిషన్ తీసుకోవాలనుకోండి, అది ఎన్నికల మీద ప్రభావం చూపుతుంది కాబట్టి ఎన్నికల సంఘానికి అధికారం. అంతేగా నేరుగా వాళ్ళకేమీ అధికారం లేదు ఎవరి మీద. ఏ ప్రభుత్వ అధికారి ఎన్నికల సంఘానికి రిపోర్ట్ చేస్తున్నాడు? లేదు కదా. ఎవరైనా చూసారా ఏంటి? ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు అంతే, ఎప్పటిలాగానే. ఎవరికి రిపోర్ట్ చేయాలో వాళ్ళకే రిపోర్ట్ చేస్తారు ప్రతి ఆఫీసులో, ఎవరి హెడ్లకు వాళ్ళు అంతే. ఓన్లీ ఏంటంటే ఎన్నికల మీద ప్రభావం చూపేది, ఎన్నికల ప్రక్రియలో ఇంటర్ఫియర్ అయ్యేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించి మాత్రమే ఎన్నికల సంఘం నిర్ణయాలు తీసుకుంటుంది. సో ఇప్పుడు మన ఏబీ రావు గారికి పోస్టింగ్ ఇవ్వడం అనే అంశానికి సంబంధించి ఎన్నికల సంఘానికి ఎటువంటి పాత్ర ఉండదు. ఫైన్. సిఎస్ గారు మన ఈ మధ్య వైజాగ్ వెళ్ళారండి 2 సార్లు. ఆ మూర్తి యాదవ్ గారు ఆరోపణలు చేశాడు కదా, ఈయన వచ్చి ఇక్కడ ఎందుకు ఈ సమీక్షలు చేశాడు అంటే ఏదో భూ కుంభకోణం అన్నాడు. వైజాగ్ వెళ్ళాడు కదా, ఎన్నికల సంఘం వాళ్ళు అనుమతి తీసుకుని వెళ్ళాడా జవహర్ రెడ్డి గారు? ఎన్నికల సంఘం వాళ్ళు అనుమతి ఇచ్చారా టికెట్లు కొనడానికి? విజయవాడ నుంచి విశాఖపట్నం ఆయన మరి ఫ్లైట్లో వెళ్ళి ఉంటాడు కదా, వారి అనుమతి తీసుకుని టికెట్లు కొన్నారా? లేదు కదా. అంటే అర్థం ఏంటి? రోజువారీ పరిపాలన వ్యవహారాలకు సంబంధించి ఎన్నికల సంఘం వాళ్ళకి ఎటువంటి పాత్ర ఉండదు. కాబట్టి ఏబీ రావు గారి మీద సస్పెన్షన్ ఎత్తివేసింది క్యాట్. అంటే ఆయన పోస్టింగ్ ఇవ్వాలి. ఎవరు? గవర్నమెంట్ ఇవ్వాలి. గవర్నమెంట్ అంటే చీఫ్ సెక్రటరీ. అధికారికంగా గవర్నమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చీఫ్ సెక్రటరీ. కానీ మనకున్న వ్యవస్థలో చీఫ్ సెక్రటరీ గారు మరి ముఖ్యమంత్రి గారు అనుమతి లేకుండా ఏ పని చేయడు. చేయొచ్చు ఆయన కావాలనుకుంటే, కానీ చేయడు, అది వేరే విషయం. కాబట్టి ఆయన చేయలేదు, ఆయనకి పంపించాడు. ఆయన మామూలుగానే లేదు ఇవ్వడానికి వీల్లేదు, మీరు అప్పీల్కి వెళ్ళండి అని చెప్పాడు. ఆయన సొమ్మేం కాదు కదా, గవర్నమెంట్ సొమ్మేగా. అప్పీల్కి వెళ్ళమంటే ఏంటంటే హైకోర్టులో ఉండాలి. హైకోర్టులో లాయర్లు వ్యవహారాలు అన్నీ ఉంటాయి, ఖర్చులు, టైము, ఇవన్నీ. కాబట్టి హైకోర్టుకి వెళితే హైకోర్టులో కూడా వెంటనే తీర్పు చెప్పకుండా కొంచెం తీరెగ్గా ఇంకా 2 రోజులు మాత్రమే ఉన్నది రిటైర్ అవ్వడానికి అని తెలిసిన తర్వాత అప్పుడు మాత్రమే ఇచ్చారు ఆర్డరు. ఎవరు ఆర్డర్ ఇచ్చింది? జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి గారు, జస్టిస్ జ్యోతిర్మయ్య గారు. ఆ ఇచ్చిన ఆర్డర్లో ఏమైనా ఉన్నదంటే వీళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? ఎందుకు ఈయనకి పోస్టింగ్ ఇవ్వకూడదు, ఎందుకు సస్పెన్షన్ ఎత్తివేయకూడదంటే, ఈయన సస్పెన్షన్ ఎత్తివేసి పోస్టింగ్ కనుక ఇస్తే ఈయన సాక్షులను ప్రభావితం చేస్తారట. ఆయన మీద ఒక కేసు పెట్టారు కదా వీళ్ళు.
దాని మీద వాళ్ళు ఏం రాశారంటే, అయ్యా గత 4 సంవత్సరాలు అయింది సస్పెన్షన్ చేసి ఆయన్ని, ఆయన ఇంతవరకు ఒక సాక్షిని ప్రభావితం చేశాడని మీరేం ఎక్కడా చెప్పలేదు కదా. తర్వాత ఆయన 31వ తేదీ అంటే ఇవాళే రిటైర్ అవుతున్నాడు. కాబట్టి ఈయన ఈ ఒక్క రోజులో సాక్షులను ప్రభావితం చేస్తాడా? రిటైర్ అవుతున్నాడు కదా ఇవాళ సాయంత్రం. కాబట్టి ఆయన పోస్టింగ్ ఇచ్చిన తర్వాత ఆయన రిటైర్ అయితే వచ్చే నష్టం ఏంటి? ఇవ్వకపోతే ఆయనకి నష్టం, కానీ ఇస్తే మీకు నష్టం ఏంటి ప్రభుత్వానికి? కాబట్టి మాకేం కనిపించట్లేదు నష్టం అని చెప్పి వాడు ఆర్డర్లో రాశారు. హైకోర్టు ఆర్డర్లో రాస్తే ఇప్పుడు ఆ ఆర్డర్ని తీసుకొని నేను సాయంత్రం వెళ్ళి కలిశారు. కలిస్తే ఇంతకు ముందే పోస్టింగ్ ఇచ్చారు, మళ్ళీ అదే స్టేషనరీ అండ్ ప్రింటింగ్ కమిషనర్గా. ఇక్కడ ఒక్క ప్రశ్న సార్, లాస్ట్ టైము హైకోర్టు ఏబి వెంకటేశ్వరరావుకు అనుకూలంగా తీర్పునిస్తే సుప్రీంకోర్టుకు వెళ్ళింది ప్రభుత్వం తరఫున. ఇప్పుడు హైకోర్టు కూడా క్యాట్ తీర్పుని సమర్థించింది. ఇప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి అవకాశం లేదా? లేదు, ఉంటే వెళ్ళే వాళ్ళేమో తెలియదు కానీ లేదు. ఎందుకు లేదు అంటే ఈ ఒకవేళ ఇవ్వకూడదు అనే అనుకున్న వాళ్ళు అయితే అట్లా వెళ్ళుండొచ్చు కదా. కాదు, వాళ్ళు వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకు లేదో చెప్తా నేను. వెళ్ళే అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా జవహర్రెడ్డిని గారిని అదిరించి బెదిరించి మీరు వెళ్ళాల్సిందే సుప్రీంకోర్టుకి అనేవాడు. కానీ వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకు వీలు లేదంటే నిన్న హైకోర్టు వాళ్ళు ఇచ్చింది ఆర్డరు ఓన్లీ దీనికి సంబంధించి మాత్రమే. యాక్చువల్ కేసుని మళ్ళీ ఎప్పుడో జూన్కో ఎప్పుడుకో వాళ్ళు పోస్ట్ చేశారు. అవును. సో హైకోర్టులో కేసు ఉండగా మీరు వెళ్ళడానికి లేదు. హైకోర్టులో కేసు తేలిన తర్వాత పూర్తిగా తేలాలి. హైకోర్టు ఇప్పుడు ఏ రకమైన ఆర్డర్ ఇవ్వాలా? నిజం చెప్పాలంటే వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే మీరు మాకు ఇమ్మీడియట్గా స్టేని ఎత్తివేయాలని అడిగారు వీళ్ళు. సారీ, ఇమ్మీడియట్గా సస్పెన్షన్ మీద స్టే విధించాలి అని అడిగారు. ప్రభుత్వం అడిగింది. మేము స్టే ఇవ్వమన్నారు వాళ్ళు. ఎందుకు ఇవ్వాలి? ఇందులో ఇవ్వడానికి ఏం కనిపించడం లేదన్నారు. ఎట్లా వెళ్తారు సుప్రీంకోర్టుకి? మీరు సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళాలంటే హైకోర్టులో పూర్తిగా కేసు అయిపోవాలి, హైకోర్టు వారు అనుమతి ఇవ్వాలి మీరు వెళ్ళడానికి అప్పీల్కి. ఆ ప్రాసెస్ ఏమి లేదు, జరగల. అంటే ఆ ప్రాసెస్ జూన్లోనో జూలైలోనో ఎప్పుడో ఉంటుంది. అది అప్పటికి ఎట్లాగో వేస్ట్ అయ్యి కదా. ఎందుకంటే ఇది రిటైర్ అయిన తర్వాత ఇంకేముంటుంది? పోస్టింగ్కి సంబంధించిన వాదనలు ఏమి ఉండవు కదా. సో ఆ రకంగా ఇరుక్కున్నారు. పోస్టింగ్ ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చింది. అది పాయింట్. అందుకని ఇచ్చారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డి యొక్క తత్వం తెలిసిన వాడు ఎవరైనా చెప్తారు, ఈవెన్ హైకోర్టు ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఇచ్చేవాడు కాదు. మళ్ళీ ఏదో మాట వినాల్సి వచ్చేది జగన్మోహన్ రెడ్డి మాట. ఆయన ఏముంది, ఆయన అన్ని వింటున్నాడు కాబట్టి ఇది కూడా వింటాడు.